కడప జిల్లా బద్వేల్ పట్టణ బీజేపీ నూతన కమిటీ శాఖను ఎన్నుకున్నారు. ఈ కార్యక్రమం బద్వేల్లోని పోరుమామిళ్ల రోడ్లో వైభవంగా జరిగింది. బద్వేల్ పట్టణ కమిటీకి అధ్యక్షుడిగా ధర్మిశెట్టి వెంకట సుబ్బయ్య రాయల్, ఉపాధ్యక్షులుగా మద్దిశెట్టి ప్రసాద్ రాయల్, బడబాగ్ని చంద్రశేఖర్ రాజు, పత్తిపాటి నరసింహులు, గజ్జల సుబ్రహ్మణ్యం, ఉపాధ్యక్షురాలు కటారు కిరణకుమారి, తుడిమెళ్ల వీరలక్ష్మి, ప్రధాన కార్యదర్శులుగా కటారు రామయ్య, ముఖం శ్రీనివాస్ కుమార్, కార్యదర్శులుగా కొమ్మ వెంకటరమణ, శంకర్ తిరుపతి రెడ్డి, సనమాల బాలచెన్నమ్మ, దాసారెడ్డి గారి సాయి కుమార్, కోనేదన స్వర్ణలత, అతికారి సుబ్రహ్మణ్యం మరియు భాజపా సీనియర్ నాయకులు కుప్పల నరసింహులు, బాలచెన్నయ్య, భాజపా మాజీ బద్వేల్ పట్టణ అధ్యక్షులు సంజీవ్ రెడ్డి, బీజేపీ కార్యకర్తలు పాల్గొన్నారు. గ్రామ కమిటీ బూత్ కమిటీ సమావేశాలు జరగాలి. మీరందరూ బూత్ కమిటీల గురించి ఆలోచన చేయాలి. ఇంతవరకు అతను ఒక్కడే ఎవరో ఒకరిని దొరుకుకోబోయి సీనియర్లను దొరుకుకోబోయి ఎప్పుడో నైట్ ఎప్పుడు దొరికితే అప్పుడు పోయేసి వచ్చింది. అట్లా కాకుండా మనం అందరం కలిసి ఏ కానేటి ఏ ఉన్నాయి టౌన్లో మనకేం దూరంగా ఛార్జీ పెట్టుకొని పోతుంది పడలేదు. రెండోది వచ్చేసి ఇంత మాత్రం జనం వచ్చిందంటే ఫస్ట్ విజయమే. ఒక విధంగా 50 మంది అనుకున్నాం, కనీసం ఒక 30 మంది అనుకున్నాము. 30 మంది ఉన్నాము ఇంచుమించు. వాడికి విజయమే. తొలి రోజు తొలిగా కాబట్టి నేను నిదానంగా రావాలా. 5:30 అంటే మన వాళ్ళు 6:30 స్టార్ట్ చేసిండ్రు. అట్లా కాకుండా రాబోయే రోజుల్లో ఒక అర్ధగంట ముందే మనం 5 గంటలు అంటే 5:30 అంటే 5కి వచ్చి ఉండాలి. 10 గంటలు అంటే 9:30కు 9:45కి వచ్చి ఉండాలి. మనం వచ్చి ఉండాలి. వాళ్ళ కంగారు పడతారు. జిల్లాధ్యక్షుడిని రమ్మంటాం. ఈ పొద్దు జిల్లాధ్యక్షుడు వచ్చింటే మన జనాన్ని చూసి ఏమంటాడు అతను బాధపడతాడు. రేపు మనం పనులు కావాలని జిల్లాకు పోతే కలెక్టర్ కాడికి ఇవ్వాలి సార్ నా పని ఏంటంటే మన జనాన్ని చూసి మన శ్రద్ధ చూసి పార్టీలో మన కార్యకర్తల ఉత్సాహం చూసి ఆయన పనిచేస్తాడు. కానీ ఇట్లా సబ్బతగా ఉంటే ఈయన రాలేదు. కాబట్టి పార్టీ ముందుకు పోయింది. 16 రాష్ట్రాల్లో ఈరోజు దేశంలో భారతీయ జనతా పార్టీ ఉంది. మంది 3 సార్లు ప్రధాని కంటిన్యూగా 3 సార్లు అయింది. రూపాయి డబ్బులు ఇచ్చేది కాదు. మన కార్యకర్తలు సొంత ఛార్జీలు పెట్టుకొని సొంత డబ్బుతో కార్యకర్తలు ప్రతి ఒక్కరూ 40 ఏళ్ళు 50 ఏళ్ళు ముసలోళ్ళు అయినా కూడా ఇచ్చిన పార్టీ వదలకుండా ఉన్నారు. భారతీయ జనతా పార్టీ సిద్ధాంతమైన పార్టీ, దేశంలో మంచి పార్టీ. కాబట్టి ఈ విషయాలన్నీ కార్యకర్తలకు చెప్పి రాబోయే రోజుల్లో మరింత ఉత్సాహాన్ని పెంచి కార్యకర్తల్లో ముందుకు రావాలని మీకు అందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాను.